కీర్తి సురేష్. ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకు గుర్తొచ్చేది మహానటి సావిత్రి గారి పాత్రే. ఆ ఒక్క సినిమాతో కేవలం టాలీవుడ్లోనే కాదు, దేశవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలు, ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. నేను శైలజతో టాలీవుడ్లో అడుగుపెట్టిన మహానటి కీర్తి సురేష్కు పునాది వేసింది అనడంలో సందేహం లేదు. కెరీర్ ప్రారంభం నుంచి కీర్తి సురేష్ గ్లామర్ పాత్రలకు దూరంగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలనే ఎంచుకుంటూ వచ్చింది. అందుకే ఆమెను ఒక పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ నటిగా ప్రేక్షకులు చూశారు. అయితే ఆమె ఆ ఇమేజ్ను బ్రేక్ చేయడానికి ప్రయత్నించింది. సర్కారు వారిపాట సినిమాలో మహేష్ బాబు సరసన కొద్దిగా గ్లామర్ డోస్ పెంచినా అది కూడా చాలా హుందాగా పరిమితిలోనే చేసింది. కీర్తి సురేష్ కెరీర్లో ఒక ముఖ్యమైన మలుపు బేబీ జాన్. ఈ సినిమాలో గ్లామర్తో పాటు కాస్తంత శృతి మించి అందాలను ఆరబోసింది అనే కామెంట్స్ వచ్చాయి. పర్ఫార్మెన్స్ విషయంలో తన మార్కు చూపించినా ప్రేక్షకులను మెప్పించడంలో ఆ సినిమా వెనుకబడింది. కమర్షియల్గా ఆశించినంత విజయం సాధించలేకపోవడం, కీర్తికి పెద్దగా క్రేజ్ తెచ్చిపెట్టలేకపోవడం జరిగింది. ఈ ఒక్క ప్రయోగం కీర్తికి ఒక విషయాన్ని స్పష్టం చేసింది: తనకు నిజమైన గుర్తింపు తెచ్చేది కేవలం నటన మాత్రమే అని. అందుకే మళ్లీ తన స్టైల్ని మార్చుకుని పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ రోల్స్ పై దృష్టి పెట్టింది. బేబీ జాన్ అనుభవం తర్వాత కీర్తి సురేష్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. తాజాగా బాలీవుడ్లో రాజ్కుమార్ రావు నటిస్తూ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం శిక్షకులో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాకు ఆదిత్య నింబల్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. శిక్షక్ సినిమా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ నేపథ్యంలో తెరకెక్కుతోందని తెలుస్తోంది. సౌత్లో నటిగా తన సత్తా చాటిన కీర్తి ఇలాంటి డీగ్లామరైజ్డ్ పాత్రల్లో హిందీలో కూడా అద్భుతంగా రాణించడం ఖాయమనే నమ్మకాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేస్తున్నారు. బేబీజాన్తో జరిగిన పొరపాటు మళ్లీ జరగకూడదని కీర్తి బలంగా అనుకుంటోంది. అందుకే పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న శిక్షక వంటి సినిమాను ఎంచుకుంది. ఈ సినిమాతో బాలీవుడ్లో కీర్తికి ఒక బలమైన పునాది దొరికే అవకాశం ఉంది. బాలీవుడ్లో బిజీ అవుతున్నా సౌత్లో మాత్రం కీర్తి తన మార్కెట్ను పదిలించేసుకునే ప్రయత్నం చేస్తోంది. ఆమె చేతిలో ప్రస్తుతం 2 ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు ఉన్నాయి. విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యాన్ కాంబోలో వస్తున్న రౌడీ జనార్దన్ సినిమాలో కీర్తి విజయ్ దేవరకొండతో జతకట్టబోతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ ఇప్పటికే అభిమానుల్లో అంచనాలు పెంచింది. బలగం వంటి ఎమోషనల్ హిట్ ఇచ్చిన వేణు ఎల్దండి దర్శకత్వంలో రాబోతున్న ఎల్లమ్మ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. గ్రామీణ నేపథ్యం లేదా బలమైన భావోద్వేగాలు ఉన్న కథాంశంతో ఈ సినిమా రాబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా కీర్తికి మరో మహానటి తరహా పర్ఫార్మెన్స్ రోల్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద గ్లామర్ ప్రయోగానికి గుడ్ బై చెప్పి నటనకు మాత్రమే ఓటేస్తున్న కీర్తి సురేష్ ఈ కొత్త ప్రాజెక్టులతో సౌత్తో పాటు నార్త్లోనూ స్టార్ హీరోయిన్గా స్థిరపడుతుందో లేదో చూడాలి.